వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ యంగ్ హీరోయిన్లు. అలా అని ఏదో చిన్న హీరోలతో కాదు, క్రేజీ హీరోలతోనే. కానీ అదే క్రేజ్ హీరోయిన్లకి రావడం లేదు. స్టార్ స్టేటస్ సంగతి పక్కన పెడితే ముందు సక్సెస్ వస్తే చాలనుకుంటున్నారు. మరి ఇంకా ఎగ్జిస్టెన్సీ కోసం తిప్పలు పడుతున్న హీరోయిన్ల ఆశలు ఈ సినిమాలతో అయినా తీరుతాయా? టాలీవుడ్ లో ఉండడానికి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. అంతేకాని ఆడియన్స్ లో రిజిస్టర్ అయ్యే లెవెల్లో హిట్ తెచ్చుకోలేకపోతున్నారు. వరుసగా ఛాన్స్లున్నా సక్సెస్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ జనరేషన్ హీరోయిన్స్ లో మీనాక్షి వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ్లో వరుసగా స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ తో బిజీ అయిపోతోంది. కానీ జనాల్ని మాత్రం మెప్పించలేకపోతోంది. మీనాక్షి వెంకటేష్, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్ ఇలా తెలుగులో సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా గోట్ మూవీలో విజయ్ కి జంటగా నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా మీనాక్షి సాలిడ్ హిట్ కొడతాను అనుకుంటున్న ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. డబుల్ స్మార్ట్ లో పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే పాటలతో ఆదరగొట్టింది కావ్య థాపర్. గ్లామర్ వైజ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నా అంతగా గుర్తుంచుకునే సినిమాలు చేయలేకపోతోంది కావ్య. లేటెస్ట్ గా విశ్వం మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయినా హిట్ వస్తుందని బోల్డ్ అన్ని ఆశలు పెట్టుకుంది కావ్య. మరి అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం కావ్యకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన భాగ్యశ్రీ సినిమా హిట్ కాకపోయినా ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయింది. సాంగ్స్ దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు అన్నింటిలో యాక్టివ్ పార్ట్ తీసుకుని మిస్టర్ బచ్చన్ కి మాక్సిమం వర్క్ చేసింది. అయితే సినిమా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం భాగ్యశ్రీకి ఉన్న క్రేజ్ సస్టైన్ అవ్వాలంటే మరో సాలిడ్ సినిమా పడాలి. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న భాగ్యశ్రీ ఈసారి సక్సెస్ ని ఏం చేస్తోంది? నిధి అగర్వాల్ అయితే నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తోంది. రామ్, అఖిల్ లాంటి హీరోలతో సినిమాలు చేసినా రావాల్సినంత ఇమేజ్ రాలేదు నిధికి. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో లీడ్ రోల్లో నటిస్తోంది నిధి. ఈసారి టాలీవుడ్ లో తన మార్కు చూపించాలన్నా, మైలేజ్ రావాలన్నా హరిహర వీరమల్లు మీదే డిపెండ్ అయ్యుంది. ఇలా టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి హీరోయిన్లు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పుడు వర్కౌట్ అవుతాయో చూడాలి.